ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూకి వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోటల్ కాన్సెప్ట్ ఏదో ఒక టాస్క్ లాగా పెట్టేవాడు బిగ్ బాస్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్లో. అలాంటిది స్టార్టింగ్ నుంచే హోటల్ సర్వింగ్ ఆప్షన్ తీసుకొచ్చేసారు. మేబీ టీఆర్పీలు పెంచాలనేమో. ఫస్ట్ హరీష్ గురించి మాట్లాడాలి. అక్కడ స్పేస్ లేదు, అయినా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేశారు ఆయన టెనెంట్స్కి ఫుడ్ ఇచ్చే విషయంలో. ఇంకా లాస్ట్కి టెనెంట్స్ వద్దు మొర్రో అంటున్నా కూడా ఆయన లేదు నేను ఇస్తాను అని. మళ్ళీ తనూజ గుడ్ పాయింట్ రైజ్ చేసింది. దీనివల్ల మీకే కాక మాకు కూడా పనిష్మెంట్ వస్తే ఏంటి పరిస్థితి అంటే ఇంకా అప్పుడు తగ్గారు. దాని తర్వాత కంటెంట్ ఇవ్వడానికి కొంచెం ట్రై చేశారు హానెస్ట్గా చెప్పాలంటే. అప్పుడప్పుడు మేబీ ఆయన స్వభావం ఏమో ఎవరికైనా ఫుడ్ ఇవ్వాలి అని, కానీ అక్కడ స్పేస్ లేదు, ఆయన క్రియేట్ చేసుకోవాలని ట్రై చేశారు చూడండి. అది కొంచెం హార్డ్గా అనిపించింది. ఓనర్స్ అంతా అంటే కామనర్స్ అంతా ఒక బ్యాచ్ లాగా అయిపోయారు. హరీష్ ఒక్కటే ఒక బ్యాచ్ లాగా అయిపోయారు. మన పవన్ ఇంకా ఆయన ఒక్కడే వెళ్ళినట్టున్నారు, ఏదో ఓదార్దాం ఎవరు ఓదార్చకపోతే బాగోదు అని చెప్పి. మేబీ ఇంకా అనదర్ కౌశల్ అది ముందు ఎపిసోడ్లు చూస్తే తెలుస్తుంది. 1-2 సందర్భాల్లో హరీష్ గారు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే శ్రీజ రియలైజ్ అయ్యి హరీష్ గారికి ఒక్కరికే ఎలాగా ఫుటేజ్ వస్తే ఎలాగా నాకు కూడా రావాలి కదా అని స్పేస్ లేకపోయినా కూడా. ఇంకా సెలబ్స్ విషయానికి వస్తే నోటీసబుల్గా ఉండేదైతే భరణి, ఆల్సో తనూజ, ఇమాన్యుయల్ యాజ్ యూజువల్ చాలా బాగా కంటెంట్ ఇస్తున్నారు, నవ్విస్తూ. ఒక్కోసారి కామెడీలో ఉండే విషయమే అది, ఒక్కోసారి ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోతే అవతల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి ఫైటే వచ్చింది ఇమాన్యుయల్ అండ్ హరీష్కి. ఇద్దరు క్లోజ్ అనుకొని ఇమాన్యుయల్ అలా అనడం, హరీష్ అది ఇంకెప్పుడు అలా అనొద్దు అనడం. ఆయన సారీ చెప్పినా కూడా ఆయన ఆపేసి ఉంటే సరిపోయేది, కానీ హరీష్ అక్కడితో ఆపదలుచుకోలేదు, సాగదీస్తూ ఉన్నారు కొంచెం. భరణి మధ్యలో వెళ్ళి చెప్పినా కూడా భరణిని కూడా ఆయన నాకు తెలుసులా ఎప్పుడు ఆపాలో అనడం కొంచెం ఆడుగా అనిపించింది. పాపం బిగ్ బాస్ తనుజని చూస్తే అయ్యో అనిపించింది. ముందు అలా రావడం ఓకే, కానీ డే 1 నుంచే ఇలా టైట్ చేసేసారేంటి. తనకు ఫుల్ కాఫీ అలవాటు ఉండేట్టుంది. ఒక బాటిల్ పంపించేసేయండి, ఎందుకు వచ్చిన గొడవ, నేను నా ఇంట్లోనే దొంగతనం చేస్తాను, ఇక్కడ ఎందుకు దొంగతనం చేయను అంటుంటే నవ్వు వస్తుంది. ఒక పాయింట్ అర్థం కాల, టువర్డ్స్ ఎండ్కి వచ్చే కొన్ని టెనెంట్స్ అదే సెలబ్రిటీస్ బిస్కెట్లు అవి తీసుకొచ్చి తింటున్నారు కదా, లోపల నుంచి శ్రీజ వచ్చి వాళ్ళు బిస్కెట్లు ఎత్తుకెళ్ళిపోతున్నారు అంటూనింది. మళ్ళీ కట్ చేస్తే కాసేపు అయినాక బయట వచ్చి ఆమె బిస్కెట్లు ఇస్తుంది. మేబీ నేనేమైనా మిస్ అయ్యాను ఇక్కడ. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మీకేమనిపించింది వాళ్ళ ఎపిసోడ్ కామెంట్ చేయండి.